అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. మహాకుంభ మేళాకు వెళ్ళేవారి కోసం ఇవి పాటించండి. తెలుగు వాళ్ళు అందరూ మహాకుంభ మేళా సందర్శనకి వెళ్ళి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆపేస్తున్నారు. అక్కడి నుండి నడుచుకుంటూ మేళాకు వెళ్ళాలి. కుంభమేళాలకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాన్ని సెక్టారులుగా, కాటన్ పాయింట్స్గా, ఘాట్స్గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాదు. మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి. 16-17 కాటన్ పాయింట్స్ ఉంటాయి. నదిగా మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు. వాటిని కాటన్ పాయింట్స్ అంటారు. ప్రయాగరాజ్ని మూడుగా విభజించారు. 1 జూప్సీ, 2 హరిలాంగజ్, 3 సంగం. నదికి కుడివైపు జూప్సీ ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుండి 21 వరకు ఉంటాయి. హరిలాంగజ్ ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టారు 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఉంటాయి. ముఖ్యమైనది సంగం. దీనిలో ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. వసతి సదుపాయాలు. సెక్టార్ 6లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. తప్పకుండా చూడండి. కానీ అక్కడ స్టే చేయనివ్వరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వటం లేదు. మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టారు 18లో స్టే చేయవచ్చు. నదికి 100 మీటర్లలో దగ్గరలో ఉంటుంది. సెక్టారు 19, 18, 20 ఈ సెక్టార్స్లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమని అంటారు. చక్కగా ఉండవచ్చు. సెక్టార్ 1లో ప్రైవేటు సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 పే చేయాలి. అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. రోజుకి 1000 రూపాయలు, 2000 తీసుకుంటారు. 4 నంబర్స్ వరకు ఉండవచ్చు. భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలు అన్నీ అక్కడ ఫ్రీగా తినవచ్చు. హెల్ప్ లైన్. మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపు వెళ్లాలో బాగా చెప్తారు. స్నానం ఎలాగంటారా? ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్నానఘాట్లో మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి వరుసగా. 2-3 రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది. అక్కడే ఉండడం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కలదు. నాగసాధువులు, అఘోరాలు, అఖండాలను చూడాలి. వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటే సెక్టారు 19, 18, 20లో ఉంటారు. చివరగా ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర అమృత స్నానం. కుటుంబంతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకుని వెళ్ళండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తే చాలా మంచిది. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగ్రాజ్. ఇదండి కుంభమేళా గురించి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలండి. మహాకుంభమేళకు వెళ్ళేవారికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.